ఎందుకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నా. అధికారం కోసం మేము ఎక్కడికి పోయే ప్రశ్నే లేదు. రాజకీయాల కోసం ఏ గడ్డని తినేది చంద్రబాబు నాయుడు గారు, మేము కాదు. ఆయన నిన్న కాక మొన్న మోడీని బండబూతులు తిట్టాడు, మోడీతో కలిశాడు. అది ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచాడు. ఏమైంది? వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మరి పార్టీలు లాక్కున్నాడు ఆయన దగ్గర నుంచి. నిన్న రోజు పవన్ కళ్యాణ్ అది కాదండి, ఇప్పుడు నిన్న తిట్టుకున్నారు, మళ్ళీ ఈ రోజు కలుస్తున్నారు. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత నీచానికైనటువంటి రాజధాని గురించి కాకుమాన్ గారు దయచేసి మీరు అందరూ ఆగండి, సమయం తక్కువ ఉంది. నేను అడుగుతాను మీ తరపు నుంచి కాకుమాన్ గారు, మీరు మీ ప్రభుత్వం మీ ఎమ్మెల్యేలు మొన్నటి వరకు ఎక్కడ పరిపాలించారు? ఎవరు కట్టిన బిల్డింగుల్లో మీరు కూర్చొని హ్యాపీగా పరిపాలించారు? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్యాంప్ ఆఫీసులో పరిపాలించారు? మీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్న సెక్రటేరియట్ ఎవరు కట్టారు? శాసన మండలి బిల్డింగ్లు ఎవరు కట్టారు అనేది ఇప్పుడు వారు అడుగుతారు. సార్ ఒకటి సార్, 5 సంవత్సరాలు నేను చెప్పేది ఒక నిమిషం నేను అడిగాను, ప్లీజ్ దయచేసి. దానికి ముందు సార్ ఇవన్నీ ఎందుకు? నేను ఇచ్చిన ఛాలెంజ్ మీరు రెడీనా? ఉన్నాను సార్, నేను చెప్పా కదా 30 ఎకరాలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దాని సమాధానం చెప్తా. దానికి ముందుగా ఆంజనేయ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అంటే రాజధాని అంటే ఏంటి అని. సార్ దయచేసి ఆగండి సార్, సమయం లేదు ప్లీజ్. అడిగిన ప్రశ్నల్ని నేను కాకుమాన్ రాజశేఖర్ గారిని అడుగుతాను, వారు చెప్తారు. సమయం కూడా చాలా తక్కువ ఉంది సార్. ఆంజనేయ రెడ్డి గారు ఏమన్నారంటే రాజధాని అంటే ఏంటి దాని అర్థం అన్నాడు. రాజధాని అంటే గేటెడ్ కమ్యూనిటీ అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రాజధాని అంటే గేటెడ్ కమ్యూనిటీ అన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దానికి అది గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటారో ఏమనుకుంటారో వాడికి వదిలేస్తున్నా, అది వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి, అవునండి ఈరోజు పేదలకి మేము జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 50,000 55,000 ఎకరా ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ ఇళ్ల పట్టాలను రద్దు చేసినటువంటి చరిత్ర ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? పేదల రాజధాని ప్రాంతంలో నివసించకూడదా? పేదలుంటే మరిక ఏమి ఇబ్బంది వాళ్ళకి? పేదలు ఎందుకు ఉండకూడదు అక్కడ? పేదలు కూడా రాజధాని ప్రాంతంలో తలెత్తుకుని తిరుగుతారు, కాలరెత్తుకుని తిరుగుతారని జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పట్టాలు ఇచ్చారు. మరి దాన్ని వాళ్ళు డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అనో ఏదేదో రకరకాలు మాట్లాడారు. సరే వదిలేద్దాం, అది అలా ఉంచండి. అన్నీ శాశ్వతం కాదు కదా, మారుతూ ఉంటాయి. పేదలను ఎలా ఆదుకోవాలో, పేదలను ఎలా ముందుకు తీసుకురావాలనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, అప్పుడు చూసుకుంటాం. అది అలా ఉంచండి. తర్వాత అదే తీసుకెళ్లే పని రద్దు ఎందుకు చేస్తారండి? పేదలకు ఇచ్చిన భూమిలో రాజధాని ప్రాంతం ఉండకూడదు, సమతుల్యత దెబ్బతింటది అని ఎవరైనా అంటారండి? సరే అదే ఉంచండి అలాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అసెంబ్లీలో 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు ఉండాలన్నారని చెప్పారు దీపక్ రెడ్డి గారు. దానికి ఆన్సర్ చెప్పలేదు నన్ను దయచేసి ప్లీజ్. ఇప్పుడు ఆ రోజు జరిగింది ఏంటంటే, ఒక నిమిషం సార్ ప్లీజ్. మీకు వాస్తవాలు మాట్లాడమని మైక్ ఇచ్చినారు కానీ నోరు తెరిస్తే ఇట్లా తప్పులు మాట్లాడతాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు ఒక నిమిషం. ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, దీపక్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? జగన్మోహన్ నేను రాజీనామా చేసి మా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు ఒప్పుకుంటారా? మీరు చెప్పే మాటలు వినడానికి మేము సమయం లేదు. 30,000 ఎకరాలు ఉండాలన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టక ముందే వీళ్ళు రాజధాని అమరావతిలోని ప్రకటించిన తర్వాత తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టారు సార్. మీరు ఒకసారి వెనక్కి చూసుకోండి, బయట ప్రకటించారు. వీళ్ళు ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ అంతా చేసుకున్నారో ఆ తర్వాత ప్రకటన చేసి అసెంబ్లీలో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే స్పష్టంగా, ఈ 35,000 ఎకరాలు ఏదైతే భూమి తీసుకుంటున్నామో అది ప్రభుత్వ భూమి అయి ఉంటే బాగుంటది. ప్రభుత్వ భూమి తీసుకోకుండా రైతుల నుంచి సేకరించడం అనేటువంటిది ప్రభుత్వ భూమి అన్నారు కాబట్టి గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా దొనకొండ రాజధాని అని చెప్పేసి మీ ప్రకాశం జిల్లాలో 30,000 ఎకరాల భూమి ఉందని కూడా చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా మా ప్రకాశం జిల్లాలో ఖాళీ ఉందని చెప్పి రికమెండ్ చేసింది. అవన్నీ తొంగలో దక్కారు. ఇప్పుడు ఏంటంటే సార్ నేను చెప్పదలుచుకుంది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీరు ప్రకటించి బయట ఇక్కడ తీసుకొచ్చి బిల్లు పెట్టి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ భూమి అయి ఉండాలి అని నేను కోరుకుంటున్నా. మీరు ఒక నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో పెట్టి బిల్లు పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఈ అన్ని 3 ప్రాంతాలకి మళ్ళీ గొడవలు పెట్టేటువంటి కార్యక్రమం నేను చెయ్యను.